చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ కు మరో పేరు బాగ్ నగర్, అంటే తోటల నగరం. కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు నిర్మించిన ఎన్నో తటాకాలు ఆ తోటలకు జీవనాడిగా ఉండేవి. రాజుల కాలంలో కలకలలాడిన ఆ కొలనులు వ్యవసాయ అవసరాలే కాకుండా ప్రజల దాహర్తి కూడా తీర్చేవి. ఇప్పుడు ఆ చెరువులు ఆక్రమణలు, కాలుష్యకూరలకు బలి అవుతున్నాయి. ఈ జాబితాలో కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ చేరిపోయింది. పూడికతీత వంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ చెరువు నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీళ్లు లేక వెలవెలబోతోంది. రాజుల కాలంలో కలకలలాడిన హైదరాబాద్ చెరువులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఆక్రమణలు, కబ్జాలు, కాలుష్యం వల్ల దీనస్థితికి చేరుకున్నాయి. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ పరిస్థితి సైతం అధ్వానంగా ఉంది. 1897లో దాదాపు 500 ఎకరాల్లో నిర్మించిన ఫాక్స్ సాగర్ చెరువు జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, అల్వాల్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు తాగునీరు అందించేది. కాలవల ద్వారా వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించింది. కానీ ఇప్పుడు ఫాక్స్ చెరువులో జలకళ కరువైంది. అధికారుల నిర్లక్ష్యంతో సాగర్ నుంచి రోజూ లక్షల లీటర్ల నీరు వృధాగా నాలాల్లోకి పోతున్నాయి. ఆక్రమణలు, కబ్జాలు సహా చెరువులో మురుగునీరు కలవడం వల్లే ఫాక్స్ సాగర్ కు ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో పూడిక తీయనందున చెరువు నీటి సామర్థ్యం తగ్గిందన్నారు. ఫలితంగా చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ సాగర్ చెరువు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. వేలాది ఎకరాలు వ్యవసాయమే కాకుండా వేలాది మందికి తాగునీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జలాశయం ఈరోజు కనుమరుగైతూ ఉన్న చెరువులో ఉన్న నీళ్లను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నిజంగా ఈ లెనినో వల్ల వర్షాలు పడయి చాలా భూగర్భ జలాలు అడగంటిపోయే ప్రమాదం ఉందని తెలిసినాక కూడా అధికారులు ఈ నీళ్లను కట్టడి చేయకపోవడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఈ చెరువులను మనం కాపాడుకోకపోతే 3000 అడుగులేసినా 3 చుక్కల నీరు రాదు. రక్తం దొరుకుతుందేం గానీ నీరు దొరకని పరిస్థితి. ఈ యొక్క చెరువులను కాపాడుతూ తగ్గకుండా మెయింటైన్ చేస్తే కనీసం కిందున్న బోర్లను నీళ్లు పోస్తాయి. సంబంధిత అధికారులు వచ్చి ఈ నీటిని పోకుండా కట్టడి చేస్తారని నేను యొక్క ఛానల్ ద్వారా అధికారులకు తెలియపరుస్తున్నా. వేలాది ఎకరాలకు సాగునీరు, ప్రజల దాహార్తి తీర్చిన ఫాక్స్ సాగర్ కు మళ్లీ జలకళ తేవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్లో చెరువులను పునరుద్దరిస్తున్న హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులోని నీటిని వృధాగా పోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.